సహకరించాలి. కాకపోతే వస్తున్నటువంటి ఈ విమర్శ ఏంటంటే, హైడ్రాని తీసుకొచ్చిన తర్వాత ఇప్పటిదాకా 6 గ్యారంటీ స్కీముల అమలుతో పాటుగా రైతు రుణమాఫీ వీటన్నిటి గురించి అసలు మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. అందరూ స్వాగతిస్తున్నారేమో హైడ్రాకి సంబంధించి వానలు, వరదలు వస్తున్నాయి కాపాడుకోవాలి. హైడ్రాని కేవలం హైదరాబాద్‌కే ఎందుకు వరంగల్, ఖమ్మం కూడా విస్తరించాలి. ఇవన్నీ ఉన్నాయి. కాకుంటే పటిష్టమైనటువంటి ప్రణాళిక అనేది హైడ్రాకి లేదు. ఏ అంశాలతో ముందుకెళ్తున్నారు అనేది కాకుండా హైడ్రాకు లేదనే వాళ్ళు సన్నాసులు, చవటలు. వాడు ఏదో ఎడిపడితే మాట్లాడటం కాదు. హైడ్రాకు ఒక పరిపుష్టమైనటువంటి స్వయం ప్రతిపత్తిగలను కల్పించి దాన్ని వెళ్ళమని ఎక్కడ పోమని చెప్పినాం. చెరువులో ఇల్లు కడితే వానికి కూడా ప్రమాదమే కదా. ఈ ఖమ్మంలో చూడండి, ఇలా మున్నేరు వాగులో ఇల్లు కడితే, చెరువులో ఇల్లు కడితే మునిగిపోవండి, ప్రమాదాలు రావా? వచ్చే వరద నీరు పోదు కదా. అందుకే మన రేవంత్ రెడ్డి గారిని ఏమనాలంటే మరో 7వ నిజాం అనాల, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన ఎందుకు అనాలంటే 6వ నిజాం కాలంలో వరద వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ప్రయత్నం చేశారు కానీ ఏం పారలే. కానీ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాను ఈ హైదరాబాద్ నగరంలో ఈ మూసీ వల్ల ప్రమాదం ఉంది కాబట్టి ఏం చేయాలి అని చెప్పి ప్రముఖ ఇంజనీర్ అప్పటికే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని, ఇప్పుడు మన ఖైరతాబాద్లో విశ్వేశ్వరయ్య భవన్ చూసుకుంటూ పోతాం చాలామంది. ఆయన గురించి చాలామంది తెలుసుకోవాలి. అప్పటికే ప్రపంచంలోనే పేరెన్నెగ్గన్న ఇంజనీర్ ఆయన పిలిపించుకొని, తన ఆస్థానానికి పిలిపించుకొని హైదరాబాదు రేపు జంట నగరాలుగా విస్తరిస్తుంది, రేపు వరద రాకుండా, వరద ముప్పు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు సలహా ఇవ్వండి అంటే, ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఏం చెప్పిండంటే హైదరాబాదుకు ఉత్తరాన మూసీ ఉన్నది కదా, ఆ మూసీ ప్రవహించే ప్రాంతంలో జంట జలాశయాలు నిర్మించాలి అని చెప్తే 1912వ సంవత్సరంలో మూసీ నది పైన వరద నియంత్రణ వ్యవస్థను మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాము ఏర్పాటు చేసిండు. ఆ తర్వాత ఉస్మాన్ సాగర్ 1912లోనే హైదరాబాద్కు ఉత్తరాన ఉస్మాన్ సాగర్ నిర్మించండి, పైనుంచి వచ్చే వరద మొత్తం కూడా అందులో చేరుతుంది, హైదరాబాదు సికింద్రాబాదుకు జంట నగరాలకు ముప్పు ఉండదు అని ఆయన సలహా ఇస్తే అట్లనే నిర్మించారు. అదేవిధంగా మరొక జలాశయాన్ని కూడా నిర్మించమన్నాడు ఆయన. అది 1927వ సంవత్సరంలో హిమాయత్ సాగర్గా నిర్మించడం జరిగింది. ఆ విధంగా నిర్మించడం వల్ల పైనుంచి వచ్చే వరద మొత్తం కూడా ఈ జంట జలాశయాల్లో చేరటం వల్ల హైదరాబాద్ జంట నగరాలు ఇప్పటి వరకు కూడా సురక్షితంగా ఉన్నాయి. కానీ మనం ఏం చేసినాం, మళ్ళీ మర్చిపోయినాం. ప్రకృతి మీదే పడ్డాం మనం. ప్రకృతి దాన్ని రక్షిస్తే మనల్ని అది రక్షిస్తుందని మర్చిపోయినాం. కనీసం ఇంగిత జ్ఞానం మర్చిపోయి ఆ జంట జలాశయాల్లో వరద రాకుండా అక్కడ కూడా ఆక్రమించేసి, ఆ జంట జలాశయం ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో కూడా ఇష్టం వచ్చినట్టు ఆక్రమించేసినాం. అవి రెండు, ఆ జంట జలాశయాలు కూడా హైదరాబాదు ప్రజల యొక్క దాహార్తిని తీరుస్తాయి. ఇప్పటికి కూడా తీరుస్తున్నాయి. కృష్ణా జలాలు, గోదావరి జలాలు ఇంకిపోయినా ఒక్కోసారి అక్కడి నుంచి కూడా మనం నీళ్ళు తెచ్చుకోం. ఇంకిపోతే అక్కడి నుంచి అవకాశం నీళ్ళు తెచ్చుకున్నాం. కానీ ఆ పరిధిలో కూడా ఇష్టం వచ్చినట్టు అన్ని రాజకీయ పార్టీలు, అందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఇంకా బీఆర్ఎస్ అయితే మరీ 10 ఏళ్ల కాలంలో ఇష్టం వచ్చినట్టు జరిగింది. ఆడ జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఆ పరిధిలో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఇది చరిత్ర కూడా తెలుసుకోవాలి. జన్వాడ ఫామ్ హౌస్ కి సంబంధించి చూస్తే రంగనాథ్ గారు ఒక మాట చెప్పారు, అది జీవో 111 కింద అయితే జీవో 111 ని ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది, గతంలో కేసీఆర్ సర్కార్ తొలగించింది. నేను అక్కడికి వస్తాను. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు తెచ్చానంటే ఆ జంట జలాశయాల పరిధిలో ఇష్టం వచ్చినట్టు పారిశ్రామికవేత్తలు, సినీ తారలు, ఆకాశ హార్మ్యాలు, విలాసవంతమైనటువంటి వ్యవసాయ క్షేత్రం అంటే ఫామ్ హౌస్లు నిర్మించుకొని ప్రకృతికి విఘాతం పర్యావరణానికి ముప్పు కలిగించారు. అయితే అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 96వ సంవత్సరంలో 26-27 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పుడు పాపం వాళ్ళు పర్యావరణం మీద కాస్త అవగాహన, ప్రేమ ఉండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎవరు మొత్తానికి ఇక్కడ ఈ పరిధిలో మనం కనుక ఈ జలాశయాల పరిధిలో భూమిని బరిభాగాన్ని రక్షించకపోతే, పర్యావరణం రక్షించకపోతే భవిష్యత్ హైదరాబాద్కు ప్రమాదం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే 111 జీవో తీసుకొచ్చారు. 111 జీవో ప్రకారం ఏంది, 84 గ్రామాలు, ఈ 2 జంట జలాశయాలు ఉన్న పరిధిలో 84 గ్రామాల్లో 10 కిలోమీటర్ల మీద ఎవరు కూడా శాశ్వతమైనటువంటి కట్టడాలు కట్టొద్దు. ఒకవేళ మనకు 1000 గజాల స్థలం ఉంటే మనం 50 గజాల్లోనే తాత్కాలికమైనటువంటి స్లాబులు లేనటువంటి ఇల్లు కట్టుకోవాలి, వ్యవసాయం చేసుకోవచ్చు. వ్యవసాయం వల్ల పర్యావరణానికి ఏమి ఉండదు, పంట పండుతుంది, దానివల్ల నష్టమే లేదు, మళ్ళీ సాగు జరుగుతూనే ఉంటుంది, అది నిరంతర ప్రక్రియ. కానీ వరద నీరు, జలాశయాల్లో పోవాల్సిన వరద నీరు ఆక్రమించే విధంగా, ఆగిపోయే విధంగా పెద్ద పెద్ద కట్టడాలు, గోడలు కూడా, ఇంటి చుట్టూ ప్రహరీలు కూడా కట్టొద్దు అనేటువంటి చాలా నిబంధనలు ఉన్నాయి. దాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి బడాబాబులందరూ కూడా అక్కడ కట్టి పర్యావరణానికి ముప్పు తెచ్చారు. తెలుగుదేశం గవర్నమెంట్ అడ్డుకట్ట వేసింది. కానీ తర్వాత ఏం చేసింది కేసీఆర్ ప్రభుత్వం, జన్వాడ ఫామ్ హౌస్ తన కొడుకుది ఉంది అక్కడ ఆ పరిధిలో,
ఫిరంగి నాల అంటే గండిపేట చెరువులో పోయే నాలాని కాలువని, అంటే వరద నీరు మొత్తం కూడా సంగారెడ్డి అటు నుంచి వచ్చే వరద నీరు మొత్తం కూడా ఆ నాలా ద్వారా కాలువ ద్వారా మన గండిపేట చెరువు ఆ ప్రాంతాల్లో కలిసి అంటే వరద రాకుండా అందులో వెళ్ళిపోద్ది, ఆ చెరువులోకి వెళ్ళిపోద్ది. అట్లా పొయ్యే కాలువను కూడా ఆపేసి మొత్తం పూడ్చేసి 1,00,000 చదరపు కిలోమీటర్ గజాల పరిధిలో ఆయన విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టిండు. దాన్ని ఎవరు బయట పెట్టారు? పిసిసి అధ్యక్షుడిగా, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు అప్పుడు ఆయన వెళ్ళి ఆ భాగవతాన్ని బట్టబయలు చేస్తే, రేవంత్ రెడ్డి గారు ఎంపీ అని చూడకుండా, ఒక పార్టీ అధ్యక్షుడు అని చూడకుండా చిన్న పిటి కేసులో ఆయన్ని 15 రోజులు చర్లపల్లి జైల్లో చీకటి కొట్టం అంటే ఉగ్రవాదుల్ని బంధించే, కఠినమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళని బంధించే గదిలో బంధించారు. పోనీ అప్పుడు ఏమన్నాడు? ఆయన మీద కేసు పెట్టేటప్పుడు అది నాదే అన్నాడు ఎఫ్ఐఆర్లో. ఇప్పుడు ఏమన్నాడు? అది నాది కాదు, నా దోస్తుది అంటాడు కేటీఆర్. ఎందుకు? నాయకుడు అనేవాడు కానీ ఒక సినిమా తారలు కానీ ఆదర్శంగా ఉండాలి. మనమే చట్టాలను ఉల్లంఘిస్తే ప్రజలు ఎట్లా ఫాలో అవుతారు చెప్పండి? మనమే తప్పు చేస్తే వాళ్ళు తప్పు చేయరా? మన సమాజానికి మార్గ నిర్దేశనం చేసేవాళ్ళం, దారి చూపెట్టేవాళ్ళం. నాయకులన్నా, తారలన్నా, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు కూడా 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మనమే కంచే చేను వేసినట్టు మనమే మొత్తం తప్పులు చేస్తే ప్రజలు మనం ఏం సంకేతం ఇచ్చినట్టు, ఏం సందేశం ఇచ్చినట్టు? కాబట్టి అక్కడ కూడా వాళ్ళు ఆదర్శం తప్పి ఏం చేశారు? ఆ 111 జీవోని క్యాబినెట్ 2022 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ కొడుకు సౌలభ్యం కోసం, వాళ్ళ కొడుకు అక్రమ నిర్మాణం కూల్చకుండా, వాళ్ళ భాగవతం బయటపడకుండా 111 జీవో పరిధిలో ఉన్న ఇల్లుని, ఆ జీవోని అసలు ఈ జీవో లేకుండా పోతే కదా అని చెప్పి ఆ జీవోను లేకుండా చేసి మళ్ళీ పర్యావరణానికి ముప్పు తీసుకొచ్చారు. అది తప్పు కాదా? ఆలోచన చేయండి. అంటే నీ స్వార్థం ఏం చేద్దామని యాక్చువల్గా అది జీవో 111 పరిధిలో వస్తుంది, హైడ్రా పరిధిలోకి రాదన్నారు. జీవో 111 ఏం చేస్తారో తెలియదు. హైడ్రా పరిధి విస్తరించింది. హైడ్రా అని అసలు రాష్ట్ర వ్యాప్తం తీసుకురమ్మంటున్నారు ప్రజలంతా. ఖమ్మం వాళ్ళుగా ఖమ్మం ఏంది, నల్గొండ ఏంది, వరంగల్ ఏంది, కరీంనగర్ ఏంది, అందరు అడుగుతున్నారు. భద్రకాళి చెరువు చూడండి పోయి, ఎన్ని చెరువులు ఆడ, ఎన్ని కబ్జాలు జరిగినాయి. అంటే మనమే మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నాం, మనమే చేసుకుంటున్నాం, మనమే కారకలే, మన గొయ్యి మనమే దోవుకుంటున్నాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక మరో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లెక్క ఆలోచన చేసి ఒక హైడ్రా అనేటువంటి సంస్థను స్థాపించి, ఒక అధికార రంగనాథ్ అనేటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక అధికారిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు వీళ్ళు చేసేది రాజకీయం. అక్కడ రుణమాఫీ అవుతుంది, రుణమాఫీ ఆగదు. 31,000 కోట్లు కేటాయించారు. 22,30,000 పైసలకు ఆయన ఇంకా దరఖాస్తులు తీసుకుంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల వెనక్కి వచ్చినటువంటి వేసిన డబ్బులు వెనక్కి వస్తే అది ఎందుకు వచ్చినాయి అని చెప్పి మరి అగ్రికల్చర్ అధికారుల ద్వారా అప్లికేషన్ తీసుకొని మళ్ళీ మిగిలిన వాళ్ళకు కూడా ఖాతాలో జమ అవుతున్నాయి, కాబోతున్నాయి త్వరలోనే. అక్కడ సమస్య లేదు, ఇంకెక్కడ సమస్య ఉంది? పక్కదారి ఏడబడతాను చెప్పండి. అరే వీళ్ళు చేయని స్కిల్ యూనివర్సిటీని తీసుకొచ్చిన మేము, నైపుణ్య విశ్వవిద్యాలయం, తెలంగాణ యువతకు నైపుణ్య విశ్వవిద్యాలయం అనే ఆలోచన ఏమైనా చేసిర్రా వీళ్ళు? చెప్పండి. అది చేత కాలేదు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ అనే ఆలోచన. నేను నిరుద్యోగ జేఏసీగా 10 ఏళ్ళు కొట్లాడి 40 కేసులు పెట్టుకుంది ఎందుకు తెలుసా? ఎప్పుడు వేస్తారు జాబ్ క్యాలెండర్? ఉద్యోగాలకి మా మొదటి డిమాండ్ నాది కానీ కోదండరామ్ సార్ది కానీ, మేము మొదటి డిమాండ్ ఏంది నిరుద్యోగుల గురించి మాట్లాడినప్పుడు? జాబ్ క్యాలెండర్ వేయండి. జాబ్ క్యాలెండర్ వేస్తే ఒక గందరగోళం ఉండదు నిరుద్యోగికి. ఏ ఉద్యోగానికి ఎప్పుడు తయారు కావాలో సిద్ధపడతారు, చక్కగా ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారు. ఒక గందరగోళం ఉండదు. దాన్ని తెరదించండి అని చెప్తే పట్టించుకోలేదు. జాబ్ క్యాలెండర్ ని మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా ఇప్పుడు సెప్టెంబర్ ఇవ్వాలే చూడండి. రిక్రూట్ అయ్యారు ల్యాబ్ టెక్నీషియన్లు 1280 ల్యాబ్ టెక్నీషియన్లు, 2000 మంది నర్సులకు సంబంధించినటువంటి స్టాఫ్ నర్సులకు సంబంధించిన ఉద్యోగాలు ఈ సెప్టెంబర్ నెలాఖరులో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ కాబోతుంది. ఎంత మందికి వస్తుంది? అది 3,000 మంది. 2 లక్షల ఒక్క నోటిఫికేషన్ నేను 2 లక్షల అది కూడా ఉంది. 2 మంది లక్షల మందికి రుణమాఫీ చేసి రైతన్నల రుణం తీర్చుకున్నాం. 2 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర ప్రభుత్వంలో భర్తీ చేసి నిరుద్యోగుల రుణం కూడా తీర్చుకోబోతున్నాం. 3 నెలల్లో అవుతాయా? 3 నెలలు కాదు మేడం, ఇది ప్రక్రియ ఉన్నది కదా కొంత. ఇప్పుడు 3 నెలల అని ఒక నిర్దేశం కాదు. మేము అనుకున్నది సాధిస్తాం. 3 నెలల్లో, 4 నెలల్లో, 5 నెలల్లో జాబ్ క్యాలెండర్ అయితే వాళ్ళు తేంది మేము తెచ్చినాం. ఇంకెక్కడ నిరుద్యోగుల ఉద్యమాన్ని ఏదో కృత్రిమ ఉద్యమం చేయించబోయారు. యూనివర్సిటీలో అయింది కదా, ఏమైంది? అందరూ సక్రమంగా చదువుకుంటూ సంతోషపడుతున్నారు, సంబరపడుతున్నారు. అరే వాళ్ళు చేయలేంది వీళ్ళు చేసిండ్రే. అరే నియామకాల పునాదుల మీద తెలంగాణ వచ్చిందే, నియామకాల పునాదుల మీద కదా. మా ఉద్యోగాలు మాకు కావాలా, మా కొలువులు మాకు కావాలా, సీమాంధ్రులు కొట్టకపోతారు మా ఉద్యోగాలు, వాళ్ళు తన్నకపోతారు అని చెప్పాక తెలంగాణ వచ్చింది. మరి నియామకాలు ఏం చేసారు మీరు? ఉన్న ఉద్యోగాలు సిఆర్ బిస్వాల్ కమిటీ, పిఆర్సీ కమిటీ చెప్పినటువంటి 1,92,000 పైచులకు ఉద్యోగాల్ని, 91,000 ఉద్యోగాల్ని భర్తీ చేయరైతే సక్రమంగా. అందులో లీకులు, గ్రూప్ 1 లీకు, గ్రూప్ 2 లీకు, పక్క పరీక్ష సక్రమంగా పెట్టలేదు, జేఏఈ ఉద్యోగాలు లీకు, అన్ని లీకులేనాయా?